అంజీ యాదవ్ గుడ్ మార్నింగ్ అన్న. రైతు బంధు గురించి మాట్లాడు అన్న. ఈ రైతు బంధు గురించి రోజు ఫోన్ చేస్తాను మన రైతులు, మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. ఏ ప్రభుత్వమైనా ఏ రంగానికైనా లేకపోతే ఏ వ్యక్తులకైనా ఒక ప్రోత్సాహకం ఇచ్చిందనుకో, ఆ ప్రోత్సాహకానికి జనాలు అలవాటు పడ్డారనుకో, అదే ప్రోత్సాహకాన్ని మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించలేదనుకో, అప్పుడు ప్రభుత్వాల తాట తీస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి తయారైంది. కేసీఆర్ గారు ఒక అద్భుతమైన రైతు బంధు అనే ఒక ప్రోత్సాహకాన్ని, ఒక పథకాన్ని పెట్టి రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించిండు. ఆ పెట్టుబడి సహాయంతో గణనీయమైన ఆత్మహత్యల రేటు తగ్గింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండు? ఈ రైతు బంధు అనేది సకాలంలో ఇస్తలేడు, సరైన సమయానికి రైతు బంధు అందిస్తలేడు. పైగా దీంట్లో కోతలు పెట్టిండు. ఈ కోతలు ఎట్లా పెట్టిండు? అసలు పంట కాలంలో ఇవ్వకుండా పంటలు కోసిన తర్వాత వేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పంటల కాలం వచ్చింది, పంటలు కోతలు కూడా కోసిండ్లు, మరోసారి పంటలు వేయాలి. ఇప్పటి వరకు రావాల్సిన రైతు భరోసా రాలేదు. ఇక ప్రజలు కూడా, రైతులు కూడా రైతు భరోసా కాదు రైతు బంధు అనే ఫిక్స్ అయింది. ఎందుకంటే 7,500 రూపాయలు ఇస్తేనేమో రైతు భరోసా 5,000 రూపాయలే ఇస్తానా అంటాను. కాబట్టి రైతు బంధు అన్న వేయి అని చెప్తాను. కానీ ఈ ప్రభుత్వానికి అది సోయి లేదు. వాళ్ళకి ఇప్పుడు అది అలవాటైంది. గతంలోనేమో అప్పులకు తెచ్చుకోనో, సప్పులకు తెచ్చుకోనో, భార్య మీద ఉన్న తలపుస్తలు అమ్ముకోనో, లేకపోతే చెవుల దుద్దులు అమ్ముకోనో, కాళ్ళ కడియాలు అమ్ముకోనో, చేతులకు ఉన్న కడియాలు అమ్ముకోనో రైతు పొలం వేసేటోడు. కానీ గత ప్రభుత్వం సరిగ్గా సమయానికి, పంటలు వేసే సమయానికి సహాయం అందించే వరకు ఒక పెద్ద కొడుకు లెక్క, ఒక తండ్రి లెక్క కేసీఆర్ ఆదుకున్నాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఈయన చూస్తేనేమో ఈ రాష్ట్రానికి గత్తర గాయ పట్టించే వ్యక్తి లెక్క అయిపోయాడు. కాబట్టి రైతు భరోసా ఇంతవరకు పర్లేదు. మరి అది ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? రైతులంతా అడుగుతాను, రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? ఏప్రిల్ ఇస్తావా మరి మంచి ఎండల కాలంలో? లేకపోతే మేలు వేస్తావా పంటలు ఎండిపోయేటట్టు? ఎప్పుడు వేస్తావా అని మా రైతులు గల్లబట్టి అడుగుతాను. మరి